అండ్ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సాయి. ఏరోఫాల్కన్ ఏవియేషన్లో పైలట్గా ట్రైనింగ్ తీసుకుంటున్న బషీర్ బ్రో అయితే మనతో ఉన్నాడు. అతనితో మాట్లాడి అసలు ట్రైనింగ్ ఎలా ఉంది అనేది మనమైతే అతని మాటల్లో అయితే తెలుసుకుందాం. హాయ్ బ్రో, Hey, ఎలా ఉన్నారు? fine bro. ఏరోఫాల్కన్ ఏవియేషన్లో జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుంది మీరు? 7 months. 7 మంత్స్. ఓకే, అంటే మీ ప్రాపర్ Kadapa. కడప, అంటే ఏపీ. అంటే ఏరోఫాల్కన్ ఏవియేషన్ అంటే ఎవరు రిఫర్ చేస్తే ఇక్కడికి వచ్చారు? Brother suggestion. బ్రదర్స్. మన ఏవియేషన్ని విజిట్ చేయకముందు వేరే ఏవియేషన్స్ ఏమన్నా విజిట్ చేశారా? చూసాం. ఓకే, అక్కడ ఎలా ఉంది? బాగలేదు, మంచిగా అనిపించలేదు. ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే చూసి విజిట్ చేసి మంచిగా అనిపిస్తే వచ్చి సెలెక్టెడ్. ఓకే బ్రో, డీజీసీఏ పేపర్స్ అంటే ఏంటిది అసలు? డైరెక్ట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ 6 పేపర్స్ ఉంటాయి. దాన్ని క్లియర్ చేసుకుంటే ఇంకా ఫ్లయింగ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. ఓకే, అంటే మీరు ఎన్ని క్లియర్ చేశారు ఇప్పటివరకు? ఒకటి చేసిన మెట్రాలజీ. 1. అంటే బేసిక్గా మనం చూసుకుంటే ఒక టైం పీరియడ్ ఏమన్నా ఉంటుందా ఈ పేపర్స్ మనం క్లియర్ చేయాలని? పాస్ అయితే ఏం కాదు, ఫెయిల్ అయినామనుకో కూలింగ్ పీరియడ్ 42 days ఉంటుంది. దాని తర్వాత వేరే సబ్జెక్ట్ రాసుకోవచ్చు. ఓకే, అంటే 42 days వరకు ఆ ఫెయిల్ అయిన సబ్జెక్ట్ రాయొద్దు. రాయకూడదు. ఓకే, అంటే వేరే సబ్జెక్ట్స్ ఏమైనా రాసుకోవచ్చు. వేరేటి ఏమైనా రాసుకోవచ్చు. ఓకే, అంటే 42 days వరకే టైం పీరియడ్. ఓకే, అంటే ఒక్క సబ్జెక్టే పాస్ అయ్యారు మీరు. పాస్. ఓకే, అంటే ఇప్పుడు మన ఏరోఫాల్కన్ ఏవియేషన్లో అంటే ఎన్ని మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది? అంటే క్లాసెస్ చెప్పడం కానీ 8 months. 8 months 6 సబ్జెక్ట్స్ గురించి అయితే చెప్తారు. చెప్తారు. అంటే ఈ 6 సబ్జెక్ట్స్ ఈవెన్ మీరు పాస్ అయిన తర్వాత అంటే ఫ్లయింగ్ స్కూల్ ఉంటుంది కదా, అక్కడ ఏమన్నా సపోర్ట్ చేస్తారా? అంటే ఏమన్నా రిఫర్ చేస్తారా ఇలా అని చెప్పి? చేస్తారు, మొత్తం బాగానే ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం కథ, ఎట్లా మీరు సౌత్ ఆఫ్రికా పోవాలనుకుంటున్నారా లేకపోతే ఇండియానా, దాని ప్రకారం గురించి గైడెన్స్ ఇస్తారు. అది మంచిది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకుని పోతాం. ఓకే, అంటే 8 months అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? 7 months. 7 months అవుతుంది. అంటే 7 monthsలో వాళ్ళు ట్రైనింగ్ ఎలా ఇస్తారు? అంటే మీకు అర్థమైందా? ట్రైనింగ్ బాగుంటుంది, అర్థమైనట్టు చెప్తారు. ఎన్నిసార్లు అన్న రిపీట్ చేస్తారు. Hmm. డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు దాని గురించి. అంటే ఇప్పుడు మనం వేరే ఏవియేషన్లో చూసుకుంటే ఒక పర్టికులర్ టైం ఉంటుంది, అంటే 2 hours ఆర్ 3 hours ఇంతే ఉంటుంది. మరి మన ఏరోఫాల్కన్ ఏవియేషన్లో ఎలా ఉంది? ఈడ ఏముండదు, ఫ్రీ. అంటే 8 to 10 hours ఉంటుంది టైం పీరియడ్. ఫ్రీ, మనకి ఎప్పుడు వచ్చినప్పుడు ట్రైనర్స్ ఉంటారు. అంటే బాగుందా మీకు? అంటే 8 to 10 hours వరకు ఇలా క్లాసెస్ చెప్తే బయట కంపేర్ చేసుకుంటే ఇదే బెస్ట్ అనిపించింది. అంటే పైలట్ అవ్వాలంటే కొన్ని అవర్స్ జర్నీ చేయాలని ఉంటదంట కదా, అదేం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. 200 hours ఉంటుంది. ఫ్లయింగ్ మొత్తం ఫ్లయింగ్ స్కూల్లో చేసుకుంటాం. అయితే అయిపోయిన తర్వాత టైప్ రైటింగ్ ఇవి ఉంటాయి, చేసేసి తర్వాత ఎయిర్లైన్స్లో ఎంటర్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు 6 ఎగ్జామ్స్ అని చెప్పారు కదా, అంటే అందులో 5 ఎగ్జామ్స్ రాసి ఇంకొక ఎగ్జామ్ ఆర్టీఓ లైక్ ఏదో అన్నారు కదా. అంటే నేను విన్నా, అంటే దాని గురించి ఏంది ఆర్టీఓ? అంటే బయట కంట్రీస్ చేసుకుంటే బయట కంట్రీస్లో పోయి ఫ్లయింగ్ చేసుకుని అయితే అలా 200 hours కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ ఇండియాకి రిటర్న్ వస్తే కన్వర్జన్ చేయించుకుంటారు. అప్పుడు ఆర్టీ రాసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు పర్టికులర్గా 5 సబ్జెక్ట్స్ కంప్లీట్ 6 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే మనం ఫ్లై చేయాలి, లేదంటే మినిమం ఒక 3 or 4 సబ్జెక్ట్స్ ఇలా ఏమన్నా ఉంటుందా? ఉంటుంది. బయట పోవాలంటే ఇంకా ఫారెన్ పోవాలంటే 3 సబ్జెక్ట్స్ పక్కా ఉండాల్సిందే. ఇంకా ఇండియాలో చేసుకుంటే 4, 5 అయితే సరిపోతుంది. ఇంకా 6 క్లియర్ చేసుకున్నామనుకో మనకు కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తారు, బాగా చూసుకుంటారు. అంటే ఫ్లయింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి బాగుంటుంది అనేసి క్లియర్ చేస్తారు. ఇప్పుడు ప్లేన్ నడపాలంటే లైసెన్స్ రావాలి కదా మనకు. దానికి రావాలంటే ఎన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలి? 6 సబ్జెక్ట్స్ క్లియర్ చేసేసేయాలి. 6 సబ్జెక్ట్ క్లియర్ చేసి ఫ్లయింగ్ స్కూల్లో 200 hours కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ టైప్ రైటింగ్, కన్వర్షన్ ఇవి మొత్తం చెప్పించుకున్నాక మళ్ళీ వస్తుంది కమర్షియల్. ఓకే, అంటే చాలా జాబ్స్ లైక్ సాఫ్ట్వేర్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. మరి ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నారు? డిఫరెంట్, అందరూ సాఫ్ట్వేర్స్ ఇంకా ఇంజనీర్స్ అవి చూసుకుంటారు, డిఫరెంట్ పాత్ చూసుకుంటారు. అంటే పేరెంట్స్ చూసుకున్న ప్రకారం ఆ ఫ్లైట్ అంటే మనకు వస్తుందా ఫ్లైట్గా అని చెప్పి చాలామంది అయితే అంటుంటారు, లైక్ ఈవెన్ ఫ్రెండ్స్ కూడా. మరి అలాంటి నెగిటివ్ మాటలు మీరు ఏమైనా పట్టించుకున్నారా? అట్లా ఏం పట్టించుకోను. ఓకే, అవి వాళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళది, మన పని మనం చూసుకోవాలి. మన ఫ్యాషన్ కాబట్టి మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇంకా డ్రీమ్ జాబ్. ఏరోఫాల్కన్ ఏవియేషన్లో మీకు వీక్లీ ఎగ్జామ్స్ అలాంటివి పెడుతుంటారా? కండక్ట్ చేస్తారు వీక్లీ, ప్రతి వీక్ ఉంటుంది. దాని మార్క్స్ ఇంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, మార్క్స్ తక్కువ వస్తే ఇట్లా చెప్తారు, ఇట్లా ఈ సబ్జెక్ట్లో ఇట్లా వీక్ ఉండవు, ఇట్లా ఇంపార్టెన్స్ ఇచ్చి చదివిస్తారు బాగా. ఏరోఫాల్కన్ ఏవియేషన్లో మీ బెస్ట్ టీచర్ అంటే మీకు నచ్చిన లెక్చరర్ కానీ ఎవరు? అందరు బాగానే ఉంటారు, చెప్పలేము. భాను సార్ ఉండరు, సుధీర్ సార్ ఉండరు, వీళ్ళంతా బాగా క్లోజ్ ఉంటారు. ఎన్నిసార్లు డౌట్లు అడిగినా క్లారిఫై చేస్తారు. ఓకే, ఇన్స్పిరేషన్ ఎవరు బ్రో మీకు? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు బ్రో, అంతా పైలట్ చూసి ఫ్యాషన్ పైలట్ కావాలని. 7 monthsలో ఎన్ని పేపర్స్ క్లియర్ చేశారు బ్రో?
7 మంత్ ఆఫ్ డ్యూరేషన్‌లో నేను ఆల్రెడీ కంప్యూటర్ నెంబర్‌కే 3 మంత్స్ అయిపోయింది. ఈ ఫర్దర్‌గా ఇంకా 1 అటెంప్ట్ ఇచ్చిన మెట్రాలజీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫర్దర్ వేరే చూసుకున్నాం. ఓకే. అంటే కంప్యూటర్ నంబర్ రావడానికి 3 మంత్స్ వెళ్ళిపోయింది. ఆ! అంటే 4 మంత్స్‌లో మీరు 1 పేపర్ క్లియర్ చేశారు. ఓకే. అంటే ఇంకొక 5 పేపర్స్ ఉన్నాయి. ఎన్ని మంత్స్‌లో క్లియర్ చేశారని అనుకుంటారు? యాస్ సూన్ యాస్ పాసిబుల్ 5 మంత్స్ లోపల కంప్లీట్ చేసుకుంటా ఫైజల్. ఓకే. రిమైనింగ్ పేపర్స్ మొత్తం కంప్లీట్ చేసేసారు. ఓకే బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అలానే ఆల్ ది బెస్ట్ యువర్ కెరియర్. థ్యాంక్స్. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.